ఏమిట్రా తగలాటం? రాత్రి మా నాన్న కల్లోకి వచ్చాడు. వచ్చి ఏమన్నాడ్రా? జడామడ తిట్టాడా ఏంటి? లేదు రోయ్, తన పేరు నిలబెట్టమని మొరపెట్టుకున్నాడు. మరి నువ్వు వెధవ పనులన్నీ చేస్తుంటే పాపం ఆయన ఆత్మ బాధపడదేంట్రా? ఏం లేదురా, అతను మంచిగా ఉండాలని చెప్పుకొని నేను ఇలాంటి వ్యవసాయాలన్నీ వేస్తున్నాను రోయ్. నువ్వు వెధవ వేషాలు వేస్తుంటే ఆయన గొప్పవాడని ఎలా అనుకుంటారా నాయనా? దానికో లెక్కుందిరా అబ్బాయి. అదేంటో నాకు చెప్పరా, నేను ఒక్కసారి ట్రై చేస్తాను. ఏం లేదురా, రాత్రి మా నాన్న మందు కొట్టి ఇంట్లో పడుకునేవాడు. నేనేమో పగలే మందు కొట్టి లక్షపేటలో వరస వచ్చిన అమ్మాయిలందరికీ అందుకని నాకంటే మా నాన్నే చాలా మంచివాడు అంటున్నారు. నాయనా, గొప్పవాడు అనుకుంటే అలా కాదురా. మరేం చెయ్యాలో చెప్పురా నాయన, వింటాను. మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచారా. నేనేమో వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయాన్రా. అప్పుడు అందరూ మా నాన్నే మంచివాడనేసి చెప్పుకున్నారా బాబు. ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను రోయ్. నువ్వు గాని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ మీదెక్కి చేస్తాడ్రా పోటీ. నా మీద పోటీ చెయ్యాలంటే పెద్ద పెద్ద మహానుభావులే భయపడ్డారు. బచ్చాగాడివి, రెండు బచ్చేగాడు అంటారా? చెత్తనాయాలా? నిజంగా పూర్తి బచ్చాగాడివి కాదు రోయ్, అరబచ్చాగాడివి. నేను నిన్ను ఎలక్షన్ లో చిత్తుగా ఓడిస్తాను. అప్పుడు నేనేంటో నా పలుకుబడేంటో చూపిస్తారా నీకు. నీ పొందరా, నీ పొంద. నీకు ఓటు వేయడమే చేత కాదు, నీ ఓటు నీకే వేయడం చేత కాదు బాబు. ఇంకా నా ఓటు ఏం నువ్వు గుద్దుతావు? నీ పొందరా, నీ పొంద. లాస్ట్ టైం ఎలక్షన్ లో 20 దొంగ ఓట్లు వేసాను రోయ్. అరే, నేను 30 గుద్దేంట్రా దొంగ ఓటు. ఏంట్రా తగలాటం? ఎవర్రా ఇది ఇంత అందంగా ఉన్నది? ఇది అదేంట్రోయ్? ఏదిరా? జమ్మలకడి పమ్మరా. ఇంత అందంగా ఉంది ఏ సొప్పు రాస్తుంది రోయ్? చూసి చెప్తాను ఆగరా బాబు. మంచి రసగుడు విన్నమాట. ఏ సబ్బో తెలుసారా? ఏ సొప్పురా? ట్రిపుల్ ఎక్స్. సంస్కారవంతమైన సోపే రోయ్. అదైతే అందరూ మెచ్చేది, అందరూ నచ్చేదిరా. ఇక్కడ పోయింది రోయ్. ఎక్కడ రోయ్? అదిగో అదిగో అక్కడ. ఎక్కడ? ఎక్కడ? ఓహో, పిలగు పిలగు ఎట్టా పిలగు
పిల్లు వరదలు పిల్లు ఊరి బయట తమల పాకు తోటకొస్తావా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే పదకనిస్తావా మగాళ్ళంతా మోసకారులని అమ్మమ్మ చెప్పింది మా అమ్మమ్మ చెప్పింది సోదరి వచ్చి దబ్బనమై సామెత చెప్పింది ఆడాళ్ళంతా మాటకారులని తాతయ్య చెప్పాడు మా తాతయ్య చెప్పాడు రాజ్యాలు పోయిన రాజకుమారుల వైనం చెప్పాడు మాయమకం తెలియదని మోసం చేయొద్దు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు పట్టు పిల్లు పిల్లు వరదలు పిల్లు ఊరి బయట కమల పాకు తోటకొస్తావా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఊరోళ్ళంతా మా ఇంటి ముందు క్యూలే కట్టారు సంఘాలే పెట్టారు ఆల్ ఇండియాకి అందగత్తెనని పోస్టర్ కొట్టారు మేడబాబనే పక్కన ఉంటే ఎవరు చూస్తారు ఇంకేమని వస్తారు ఊరు వడ అల్లరి చెట్టే తన్నులు తింటారు వాళ్ళతో వీళ్ళతో గిల్లి కచ్చా ఎందుకు బాబయ్యో అయితే నీ నాన్న చెయ్యి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు అయితే నీ నాన్న చెయ్యి డప్పు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు చెప్పు ఆ పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమల పాకు తోటకొస్తావా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమల పాకు తోటకొస్తావా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఏమి చెయ్యను పిల్లు ఎట్టా నమ్మను పిలగు అరే ఏమి చెయ్యను పిల్లు ఎట్టా నమ్మను పిలగు అత్త కూతురా అరసల పుల్లి పడతానేమో పట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు తానే నానే తన్ననే నానే తానే నన్నే నానే నన్నే నానే నానా పిలగు పిలగు ఎట్టా పిలగు ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా DJ Somesh from Sripuram. దాన నెత్తి మీద పట్టదాన ముక్కులోను పుడకదాన చేతులోని కర్రదాన నీ నట్టం తిట్టం తాడదాన కాదు బాబా గ్లామర పైకి మీద రా బాబా. నీ నట్టం తిట్టం తాడదాన కాదు బాబా. గ్లామర పైకి మీద రా బాబా. కోటుడు తొట్టదాన నెత్తి మీద పట్టదాన ముక్కులోను పుడకదాన చేతులోని కర్రదాన నీ నట్టం తిట్టం తాడదాన కాదు బాబా. గ్లామర పైకి మీద రా బాబా. నీ నట్టం తిట్టం తాడదాన
Somesh from Shripuram. అరుపు ఇరుకుదాన దాని దుక్క లాంటి దాన గయ్యాలి కంపుదాన పగల మరి ఆడదానా నీ నట్టం గిట్టం తాడదాన కాదు బాబా హీరో పైకి మీద రా బాబా తాడదాన కాదు బాబా హీరో పైకి మీద రా బాబా అరుపు ఇరుకుదాన దాని దుక్క లాంటి దాన గయ్యాలి కంపుదాన పగల మరి ఆడదానా నీ నట్టం గిట్టం తాడదాన కాదు బాబా హీరో పైకి మీద రా DJ. Somesh. Shripuram. ఏయ్ ఎవర్రా మీరు నక్కలు అరుస్తున్నారు? నక్కలము కాదు కుక్కలము కాదు బాబా. మరి కాబోయే ప్రజానాయకులు. ఓ మై గాడ్, మీరు గాని ప్రజానాయకులు అయితే ఈ దేశం అంచే పిచ్చాసుపత్రి అయిపోతుంది. పాపా నా ఓటు నాకే వెయ్యాలి. పాప నీ ఓటు నాకే వేయాలి. షట్ అప్. నాకు గాని వేసావంటే నీకు కావలసినంత చేస్తా సాయం. పాప నాకు గాని వేసావంటే నిన్ను చేస్తా మన పిల్లకి తల్లిని. షట్ అప్. ఏయ్ ఏంటి మీ పిచ్చివాగుడు? సరే కానీ మరి మీ గుర్తులేంటి? నా గుర్తు పమ్మిక గుర్తు. నా పార్టీ గాడిద పార్టీ. నా పార్టీ గుర్రం పార్టీ. చిచి, మీ మొహాలు తగ్గట్టే ఉన్నాయి మీ పార్టీలు మీ గుర్తులు కూడా. పాప నా పార్టీకి 10 పూటల చరిత్ర ఉన్నది పాపా. ఇదిగో పాప, వాళ్ళ కాదు నా పార్టీ. నా పార్టీకి 3 రాత్రుల చరిత్ర ఉంది. ఏయ్ చూడండి, మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా లేదంటే మీకు 4 వాయించమంటారా? పాప నీ చేతులు పట్టుకుని నీ ఓటు నాకే వెయ్యాలి. పాప నీ నడుం పట్టుకుని అడుగుతున్నాను పాప, ఈ ఓటు నాకే వెయ్యాలి. బాబోయ్ ఎవర్రా మీరు? అడుక్కుంటున్నాం ఓట్లు. అందుకనే పడుతున్నా పాటలు. బయటికి వెళ్ళకపోతే తప్ప మీకు అగచాట్లు. అంతేనంటావా? అట్టా కాదు గాని ఇంకో మాట చెప్పు. ఒరేయ్ పదరా పోదాం, ఈ ఎవరి మీద కొంచెం తేడాగా ఉందిరా. బాబు